శ్రీమాత్రే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదానంద సమారంభాం మదనానందదీపితం శ్రీకృష్ణ మాధవోపేతం గురుమండలమాశ్రయే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఈ రోజున మనము కరాంగులి మాల గురించి, దాని యొక్క విశిష్టత గురించి, వైభవం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క కరాంగులి మాల అనేది కేవలం ఒక సంవత్సరం నుండి మనకు ఎక్కువగా ఫేమస్ అయింది. కానీ ఈ కరాంగులి చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నుండి ఉంది. అసలు కరాంగులి అంటే ఏమిటి, ఆ కరాంగులి మాల ఎక్కడి నుండి వచ్చింది అని చూసుకుంటే, జమ్మి చెట్టు, మన వ్యవహార భాషలో జమ్మి చెట్టు అంటాము. దాన్ని కరాకలి అనేటువంటి వృక్షం, అది 100 సంవత్సరాలు పెరిగిన తర్వాత, అది ఆ 100 సంవత్సరాలు చాలా నిటారుగా పెరుగుతుంది. ఆ నిటారుగా పెరిగినటువంటి వృక్షాన్ని 100 సంవత్సరాల వయస్సు నుండి 150 సంవత్సరాల వయస్సు మధ్యలో దాన్ని ఖండించి ఆ యొక్క చెట్టు యొక్క బెరడు నుండి ఈ పూసలను తయారు చేస్తారు. దాన్నే కరాకలిమాల అంటారు. ఆ యొక్క ఈ వ్యవహార భాషలో అది కరాంగులిమాలగా మారింది. అయితే మనం పూర్వము చాలా అతి పురాతనమైనటువంటి దేవాలయాలు చూసుకుంటే, దాని యొక్క దర్వాజాలు అంటే డోర్స్ కానీ లేదంటే గడపలు కానీ చూసుకుంటే మీరు చాలా నల్లనైనటువంటి చెక్కలతో చేయబడి ఉంటాయి. ఆ నల్లనైనటువంటి చెక్కలే ఈ యొక్క కరాకలి వృక్షం. ఆ వృక్షంతో చేసినటువంటి ఫ్రేమ్స్ తోటే మనము ఈ యొక్క డోర్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. ఎందుకు దీని వృక్షానికి ఇంత ప్రత్యేకత ఎందుకు అని అంటే, ప్రొద్దంతా కూడా అంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సూర్యకిరణాలు పడే సమయములో ఆ సూర్యకిరణాల నుండి వచ్చేటువంటి శక్తినంతా కూడా ఆ యొక్క వృక్షము గ్రహించి, ఆ చెక్క గ్రహించి రాత్రి సమయాలలో ఆ యొక్క శక్తిని విడుదల చేస్తుందట. అందుకోసమనే మన పూర్వీకులు అంటారు, పురాతనమైనటువంటి దేవాలయాల్లో నిద్ర చేయమని చెప్పేసి. ఎందుకు అనంటే, ఆ రాత్రి సమయములో అక్కడ గనక మనం నిద్ర చేస్తే ఆ వృక్షంతో చేయబడినటువంటి చెక్క నుండి వచ్చినటువంటి శక్తి మనకు వచ్చి మనము యాక్టివ్గా తయారైపోతాం. అందుకోసమని ఇంతటి ప్రాముఖ్యత ఆ యొక్క వృక్షానికి ఉన్నది. మరి అంతటి ప్రాముఖ్యమైనటువంటి వృక్షం నుండి వచ్చినటువంటి పూసలతో చేయబడినటువంటి మాల మన మెడలో వేసుకున్నట్లయితే అవి చూడ్డానికి చాలా నల్లగా ఉంటాయి. నల్లది ఎందుకు అనంటే, ఇది కుజుడికి మరియు శనికి విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటిది. అయితే ఈ యొక్క కుజ బాధలు ఎవరికైతే ఉన్నాయో, శని బాధలు ఎవరికైతే ఉన్నాయో, వారు ఈ యొక్క కరాంగులి మాల ధరించినట్లయితే ఆ గ్రహ ప్రభావము కొద్దిగా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే సూర్యకిరణాల ద్వారా ప్రసరింపజేయబడినటువంటి శక్తిని గ్రహిస్తుందో, రాత్రి సమయంలో విడుదల చేస్తుందో, ఆ సమయంలో మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలన్నీ కూడా యాక్టివ్ చేయబడతాయి. తద్వారా మనం ఏదైనా తప్పు చేయాలన్నా కూడా మనకు ఒక సిగ్నల్ అనేది అందుతుంది. ఆ యొక్క కరాంగులి మాల అనేది మన చుట్టూ ఉండేటువంటి ఒక ఆరా అనేటువంటి పదార్థాన్ని అట్రాక్ట్ చేయబడి ఉంటుంది. అంటే ఆరా అంటే ఏమిటి అంటే, మనకు మొత్తం 3 శరీరాలు ఉంటాయి. ఒకటి సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, బాహ్య శరీరం. ఏదైతే మనకు ఆరా అని చెప్పబడుతున్నామో అది ఏమిటి అనంటే, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాల ఫలితంగా ఈ జన్మలో అటువంటి కర్మ అనుభవించేటట్టుగా మనల్ని ప్రేరేపిస్తుందన్నమాట. అయితే అలా ప్రేరేపించబడినటువంటి సమయంలో మనం ఏవైతే ఇబ్బందులు పడతామో, అది ఆరోగ్యరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, లేకపోతే ఉద్యోగరీత్యా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఇలా ఇబ్బందులు పడేటువంటి క్రమములో ఈ మాల ధరించడం ద్వారా, ఆ మాల నుండి వెలువడేటువంటి శక్తి ద్వారా మనలో ఉన్నటువంటి చక్రాలు ఎప్పుడైతే తెరుచుకుంటాయో, ఆ యొక్క శక్తి ప్రసరణ వల్ల మనకు ఉండేటువంటి ఇబ్బందులను అధిగమించేటువంటి మానసిక స్థైర్యం మనకు ఆ మాల ద్వారా లభిస్తుంది. కేవలం మాల ధరించినంత మాత్రాన మనకు ఒక వండర్ఫుల్ థింగ్స్ అనేవి జరిగిపోవు, మ్యాజిక్ లాగా జరిగిపోవు. మనకు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అధిగమించడానికి మనకు ఆ శక్తి అనేది, అదే కాకుండా మనం సరైనటువంటి మార్గాల్లో పయనించడానికి ఒక దిశానిర్దేశం అనేది
ఆ మాల ధరించడం ద్వారా మన మనస్సు మనకు చెబుతుంది. తద్వారా మనం ఏవైతే ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందుల నుండి బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కరంగులి మాల అనేది కుజుడికి ప్రీతికరమైనది. కుజుడి యొక్క ప్రభావం ఏమిటి అంటే రోగాలకు రుణాలకు కారకుడు. అంటే అది వ్యాపార రీత్యా అంటే డబ్బుల పరంగా కావచ్చు, లేదంటే వివాహం కాలేదని కావచ్చు, లేదంటే ఎవరితోటైనా కూడా తొందరగా కలవకపోవడం కావచ్చు. ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించడానికి ఈ యొక్క కరంగులి మాల అనేది చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా శనికి ప్రీతికరమైనటువంటిది. శని బాధలు అందరికీ తెలుసు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది. ఆ శని గ్రహం ద్వారా మనము ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాన్ని అధిగమించడానికి ఈ యొక్క కరంగులి మాల అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ కరంగులి మాల ఎప్పుడు ధరించాలి, ఏ విధంగా ధరించాలి, దీని యొక్క నియమాలు ఏమిటి అని చూసుకుంటే, కరంగులి మాల అనేది ఒక రోజున తీసుకొని, శుభమైనటువంటి మంచి రోజున తీసుకొని దాన్ని ఇంట్లో శుద్ధిపరిచి, అదేవిధంగా ఏదైనా ఒక పూజ చేసి, మాకు ఏం పూజ తెలియదు అనంటే దానికి అధిపతి అయినటువంటి స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి గురించినటువంటి అష్టోత్తరము చెబుతూ ఆ కరంగులి మాల మీద కొన్ని నీళ్లు కొన్ని పాలతోటి అభిషేకం చేసి ఆ దేవుడి పటం కానీ లేకపోతే దేవుడి విగ్రహం కానీ మీ ఇంట్లో ఉండేటువంటి దేవుడి వస్తువుల దగ్గర అక్కడ పెట్టి ఇంత కొద్ది పసుపు కుంకుమ అక్షంతలు వేసి మీ మనస్సులో ఏదైతే కోరిక ఉన్నదో ఆ మాల ఎందుకొరకు వేసుకుంటున్నారో ఆ సంకల్పం చెప్పుకొని దాన్ని మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ పౌర్ణిమ రోజు కానీ వేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈ కరంగులి మాలకి ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అనంటే ఇంతకు ముందుకు చెప్పినట్టుగా దేవాలయాల్లో చెక్కలు ఏ విధంగా అయితే తయారు చేస్తారో అది సూర్యుని ద్వారా ప్రసరింపజేయబడినటువంటి అయస్కాంత శక్తి అనేది తీసుకుంటుందో ఆ విధంగా ఆ అయస్కాంత శక్తి మన శరీరంలో ప్రవహించడం ద్వారా మనకు ఒక అట్రాక్టివ్ అంటే ఫేమ్ అనేది వస్తుందన్నమాట. అందుకోసమే మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యన సెలబ్రిటీస్ చాలా మంది ఈ కరంగులి మాల వేసుకుంటున్నారు. ఈ కరంగులి మాల వేసుకోవడం ద్వారా ఒక రకమైనటువంటి ఆకర్షణ శక్తి వచ్చి సినిమా రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి నియమాలు ఏమిటి అంటే ఈ మాల ధరించిన వారు మాంసాహారం తినకూడదు. ఎందుకు తినకూడదు అనంటే మనం ఏ మాల ధరించినా కూడా దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి, అదేవిధంగా చెడు ఫలితాలు కూడా ఉంటాయి. ఏ విధంగా అంటే మనం ఎప్పుడైతే మద్యము కానీ మాంసాహారం కానీ ఆ మాల ధరించి తీసుకోవడం ద్వారా ఆ మధ్య మాంసాలు తీసుకునేటప్పుడు ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూ తిరుగుతుంది. మీరు గమనించండి, నార్మల్ అంటే మామూలుగా శాకాహారం తీసుకున్నప్పుడు మీ ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, అదే మద్యము మాంసాహారం తీసుకున్నప్పుడు ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. అంటే మద్య మాంసాలు తీసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి కోపము అనేది వస్తుంది. ఆ కరంగులి మాల ధరించి ఎవరైనా మద్యం కానీ మాంసాహారం తీసుకున్నట్లయితే ఆ కోపం అనేది ఇంకా విపరీతమవుతుంది. కాబట్టి మద్య మాంసాహారాలు తీసుకోకుండా ఉండడం శ్రేయస్కరం. మరి తప్పదు, ఖచ్చితంగా మేము తీసుకోవాల్సిందే, మాకు ఆ అలవాటు ఉన్నది అనంటే అప్పుడు మద్య మాంసాలు తీసుకునేటువంటి సమయంలో ఆ మాలను తీసేసి ఒక బాక్సులో కానీ లేదంటే ఒక కవర్లో కానీ పెట్టుకొని ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసేయాలి. తర్వాత మళ్ళీ ఉదయం అయిన తర్వాత స్నానాధికాలన్నీ కూడా పూర్తి చేసుకొని భగవంతుడికి నమస్కారం చేసుకొని ఆ మాల మీద కూడా మళ్ళొకసారి ప్రోక్షణ చేసి మళ్ళీ ధరించడం ద్వారా మంచి ఫలితాలు అనేది పొందుతారు. మరి ఎవరు ధరించాలి ఈ మాల అంటే 8 నెలల పిల్లల నుండి ముసలివారి వరకు కుల మత ప్రాంత వర్ణ విభేదాలు ఏమి లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధరించవచ్చును. మరి ఆడవాళ్ళు ధరించే సమయంలో వారికి వచ్చేటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు ఏర్పడినటువంటి సమయంలో ఆ మాల తీసివేసి భగవంతుడి దగ్గర పెట్టి తర్వాత 5 రోజులు అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి ఆ మాలను ధరించవచ్చు. ఈ మాలను ధరించడం ద్వారా అన్యోన్యత అనేది పెరుగుతుంది, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో వ్యాపారంలో మంచి ఆకర్షణ శక్తి లభించడం ద్వారా మంచి లాభాలు అనేది పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలామంది అనుభవపూర్వకంగా చెప్పడం జరిగింది. నేను కూడా చాలామందికి పూజ చేసి ఇచ్చాను. వారి జీవితంలో విశిష్టమైనటువంటి మార్పులు చేరుకున్నాయి. కాకపోతే దీన్ని ధరించడం అనేది ఒక పూజ చేసి ధరించడం ద్వారా మంచి ఫలితాలు అనేటివి పొందుతారు. స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు.